ప్రైవేట్ బస్సులు ఎక్కొద్దని ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం. మేము లాస్ట్ టైం కూడా గోవాలో ఒకసారి జరిగింది. సో మన విజయవాడ బస్సు. సో అట్లాగే ఎందుకంటే వాళ్ళు ఉన్న సీట్ల కంటే హెవీగా ఎక్కిస్తూ ఉంటారు అమౌంట్ కోసం. సో ప్రైవేట్ బస్సు అంటే అన్ని మనం అడగడానికి అధికారం లేదు, మేము మాట్లాడిందే చెల్లిద్ది అన్నట్టుగా వాళ్ళు బాగా ఎక్స్ప్రెషన్ సమాధానం చెప్తూ ఉంటారు. సో అలా చెప్పడం వల్ల జనాలు ఎక్కడం వల్ల అండ్ సౌండ్ బాక్సులు అండ్ సినిమాలు ఇవన్నీ వేస్తూ ఉంటారు. సో కరెంటు కూడా ఎలా ఉంటుందంటే ఒక స్విచ్ పని చేస్తే ఒక స్విచ్ పని చేయదు, అడగటానికి కూడా ఉండదు, మనం బుక్ చేసుకున్న సీట్ ఎవరికే ఉంటుంది. సో అలా జరిగిందని నేను అనుకుంటున్నా. సో ప్రైవేట్ బస్సులు ఏ అయితే ఉన్నాయో అవి బాగా సీరియస్ తీసుకోవాలి, అంటే జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ప్యాసింజర్ ఇలా చనిపోతాం అంటే ప్రభుత్వం ఏం చేయదు. దీనివల్ల ప్రభుత్వం ఏం మాట్లాడిద్ది, మీరు డబ్బులు ఎక్కువ ఉండి మీరు ఎక్కారు, సో దానికి మాకు సంబంధం లేదు అన్నట్టుగానే మాట్లాడిద్ది ప్రభుత్వం. సో ఏ విషయం మనమే ఆలోచించుకొని ముందడుగు వేయాలి. ప్రైవేట్ బస్సు ఏదైతే దానికి సంబంధించిన ఉంటారో వాళ్ళు చనిపోయిన కుటుంబాలకి ఏమన్నా న్యాయం చేయాలని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే జరిగింది మీ తరపు నుంచే తప్పు, ప్యాసింజర్ వైపు నుంచి తప్పు అయితే ఏం జరగలేదు. కాబట్టి ఎవరైతే ప్రైవేట్ బస్సులు నడిపిస్తున్నారో దానికి ఉన్న హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి కావేరి అరే లాస్ట్ టైం జరిగింది కూడా కావేరీగా. కావేరీ బస్సులు ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుంది అనుకోవచ్చు. డ్రైవర్ కి తెలిసిందంటన్నా, రావటం తెలిసింది. ఇప్పుడు డ్రైవరు కావేరీ డ్రైవర్స్ ఎలా ఉంటారంటే ఇద్దరు డ్రైవర్లు ఉండాలి వాస్తవంగా లాంగ్ కి. ఒక్కొక్కసారి ఒకళ్ళే ఉంటారు. ఆ క్లీనర్ ఎవరైతే ఉంటారో ఆయన తోలుతాడు బస్సు. మనం పడుకుంటాం, మనకు తెలియదు ఎవరు తోలుతున్నారు, డ్రైవర్ తోలుతున్నాడా క్లీనర్ తోలుతున్నాడా మనకు తెలియదు. సో అలాంటివి జరుగుతూ ఉంటే చూసుకోండి. ఎవరైతే ప్రైవేట్ బస్సులు రన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా, అంటే ఒకళ్ళని కాదు, కావేరీ బస్సు అనే కాదు, ప్రైవేట్ బస్సులో సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాల్సిందే. ఇవాళ ఇక్కడ జరిగిద్ది, రేపు పొద్దున మీ బస్సులో జరిగిద్ది, చెప్పలేము అది. సో అందరూ కూడా చనిపోయిన 25 కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వానికి నేను కోరుతున్నాను.